పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. క్షిపణులు, బాంబులు, డ్రోన్ల దాడులతో మిడిల్ ఈస్ట్ దద్దరిల్లుతోంది. రాజధానులు కంపించే పేలుళ్లు, నగరాలపై మోగుతున్న సైరన్లు, లక్షలాది ప్రజల ఇళ్లను వదిలి పారిపోతున్న దృశ్యాలు ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. చమురు రవాణాకు కీలకమైన మార్గాలు ప్రమాదంలో పడడం, అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి పెరగడం, పర్యావరణంపై కూడా యుద్ధ ప్రభావం చూపించడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తోంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో ఇప్పటికే స్పష్టత లేదు. ఓవైపు భారీ దాడులు, మరోవైపు ప్రతి దాడులు కొనసాగుతుండటంతో పరిస్థితి రోజురోజుకు మరింత క్లిష్టంగా మారుతోంది. యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడుతుంది? చమురు సరఫరా వ్యవస్థ ఎంతవరకు దెబ్బతింటుంది? పర్యావరణం, ప్రజల జీవనంపై ఈ యుద్ధం ఇంకా ఎలాంటి పరిణామాలను తెస్తుంది? మరి 12వ రోజుకు చేరుకున్న ఈ యుద్ధం ఏ దిశగా సాగుతుంది? పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా ఎందుకు మారుతున్నాయి? లెట్స్ వాచ్. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ప్రమాదకర దశకు చేరుకున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పుడు 12వ రోజుకు చేరుకుంది. మొదట కొన్ని పరిమిత దాడులతో ప్రారంభమైన ఈ ఘర్షణ ఇప్పుడు పూర్తిస్థాయి ప్రాంతీయ యుద్ధంలా మారిపోయింది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా భారీ వైమానిక దాడులు కొనసాగిస్తుండగా, మరోవైపు ఇరాన్ కూడా క్షిపణులు, డ్రోన్లతో ప్రతిదాడులు చేస్తోంది. ఈ యుద్ధం కేవలం 3 దేశాల మధ్య మాత్రమే కాకుండా లెబనాన్, ఇరాక్, గల్ఫ్ దేశాల వరకు విస్తరించి మొత్తం పశ్చిమాసియాను అస్థిరంగా మారుస్తోంది. ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో మృతుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. వివిధ దేశాల నివేదికల ప్రకారం మొత్తం మృతుల సంఖ్య దాదాపు 1700కు చేరుకున్నట్లు ఓ అంచనా. ఇందులో ఎక్కువ మంది ఇరాన్ పౌరులే ఉన్నారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో జరిగిన భారీ పేలుళ్లతో పలు భవనాలు దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో నివాస భవనాల గోడలు కంపించాయని, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు. దాడుల భయంతో టెహ్రాన్తో పాటు ఇతర పెద్ద నగరాల నుంచి వేలాది మంది ప్రజలు చిన్న పట్టణాలు, గ్రామాల వైపు తరలిపోతున్నారు. నగరాల్లో వ్యాపారాలు మూతపడుతున్నాయి. ఇరాన్పై ఒత్తిడి పెంచేందుకు అమెరికా, ఇజ్రాయెల్ తమ దాడులను మరింత తీవ్రం చేశాయి. సైనిక స్థావరాలు, క్షిపణి వ్యవస్థలు, నౌకాదళ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని గగనతల దాడులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి సమీపంలో ఇరాన్ నౌకాదళ సామర్థ్యాన్ని దెబ్బతీయడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ జలసంధి చుట్టూ యుద్ధ ఉద్రిక్తతలు పెరగడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ ప్రాంతంలో ఇరాన్ మైన్లు అమర్చే ప్రయత్నం చేస్తోందన్న సమాచారం నేపథ్యంలో అమెరికా సైన్యం చర్యలు చేపట్టింది. దాడుల్లో ఇరాన్కు చెందిన మైన్ లేయర్ నౌకలు ధ్వంసమైనట్లు అమెరికా వర్గాలు చెబుతున్నాయి. హర్ముజ్ జలసంధి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 5వ వంతు ఈ మార్గం ద్వారానే రవాణా అవుతోంది. ఇక్కడ రవాణా నిలిచిపోతే ప్రపంచ ఇంధన మార్కెట్లపై భారీ ప్రభావం పడుతుంది. ఇప్పటికే యుద్ధం ప్రారంభమైన తరువాత చమురు ధరలు భారీగా మార్పులకు గురయ్యాయి. కొన్ని రోజులు బ్యారెల్కు $120 వరకు ధరలు పెరిగాయి. యుద్ధం త్వరగా ముగుస్తుందన్న సంకేతాలు వస్తే ధరలు పడిపోతున్నాయి. దాడులు పెరుగుతున్నాయన్న వార్తలొస్తే మళ్లీ పెరుగుతున్నాయి. ఈ అనిశ్చితి ప్రపంచ ఆర్థిక మార్కెట్లను కూడా ప్రభావితం చేస్తోంది. ఇక యుద్ధంలో మరో ముఖ్యమైన అంశం భారీ సైనిక ఖర్చు. అమెరికా ఈ యుద్ధంలో అత్యాధునిక ఆయుధాలను భారీగా వినియోగిస్తోంది. క్రూయిజ్ క్షిపణులు, ఇంటెలిజెన్స్ గైడెడ్ బాంబులు, గగనతల రక్షణ వ్యవస్థలు విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి. యుద్ధం మొదటి 2 రోజుల్లోనే అమెరికా ఉపయోగించిన ఆయుధాల విలువ బిలియన్ల డాలర్లుగా అంచనా వేస్తున్నారు. సైనిక దళాల మోహరింపు, యుద్ధ విమానాల వినియోగం, నౌకాదళ చర్యల ఖర్చు దీనికి అదనంగా ఉంది. దీర్ఘకాలం యుద్ధం కొనసాగితే అమెరికాపైన భారీ ఆర్థిక భారం పడే అవకాశం విశ్లేషకులు. ఇదే సమయంలో యుద్ధం రాజకీయంగా కూడా వివాదాస్పదంగా మారుతోంది. అమెరికాలో వచ్చే ఎన్నికల దృష్ట్యా ఈ యుద్ధంపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. యుద్ధాన్ని త్వరగా ముగించాలనే సూచనలు కొందరు సలహాదారులు చేస్తున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. అయితే అధికార వర్గాలు మాత్రం యుద్ధ లక్ష్యాలు పూర్తయ్యే వరకు ఆపరేషన్ కొనసాగుతుందని చెబుతున్నాయి. ఈ పరిణామాలు అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీస్తున్నాయి.
ఇరాన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గబోమని ప్రకటిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు తగిన సమాధానమిస్తామని ఇరాన్ నాయకత్వం స్పష్టం చేస్తోంది. ఇజ్రాయెల్పై క్షిపణులు, డ్రోన్లతో దాడులు కొనసాగిస్తూనే ఉంది. కొన్ని దాడులను ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నప్పటికీ పలు నగరాల్లో సైరన్లు మోగడం, ప్రజలు ఆశ్రయ కేంద్రాలకు పరుగులు తీయడం సాధారణ దృశ్యంగా మారింది. ఈ పరిస్థితి ఇజ్రాయెల్ ప్రజలపై కూడా తీవ్ర మానసిక ఒత్తిడిని పెంచుతోంది. ఈ యుద్ధం కేవలం ఇరాన్, ఇజ్రాయెల్ల మధ్య మాత్రమే కాకుండా ఇతర దేశాలకు కూడా ప్రభావితం చేస్తోంది. లెబనాన్లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూ ఉండగా అక్కడి పౌరులు భారీగా నిరాశ్రయులవుతున్నారు. ఇప్పటికే లక్షలాది మంది తమ ఇళ్లను విడిచి తాత్కాలిక శిబిరాలకు తరలిపోయారు. ఇరాక్, బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా వంటి దేశాల్లో కూడా డ్రోన్ దాడులు, రక్షణ చర్యలు జరుగుతున్నాయి. దీంతో మొత్తం పశ్చిమాసియా ప్రాంతం యుద్ధ వాతావరణంలో చిక్కుకుంది. యుద్ధం ప్రభావం కేవలం సైనికంగానే కాదు, పర్యావరణ పరంగా కూడా కనిపిస్తోంది. ఇరాన్లోని చమురు నిల్వ కేంద్రాలు, పారిశ్రామిక ప్రాంతాలపై జరిగిన దాడుల తరువాత కొన్ని ప్రాంతాల్లో అసాధారణ వర్షపాతం నమోదైంది. నల్లటి రంగులో పడుతున్న ఈ వర్షం విషపూరిత కాలుష్యంతో కలిసిన ఆమ్ల వర్షం కావచ్చని నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గాల్లోకి ఎగిసిన రసాయనాలు, కాలుష్య కణాలు వర్షపు నీటిలో కలిసి భూమిపై పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఈ తరహా వర్షం వల్ల శ్వాసకోశ సమస్యలు, చర్మ వ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు యుద్ధం కొనసాగుతున్న ప్రాంతాల్లో పౌరుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. టెహ్రాన్, బీరూట్, ఇతర నగరాల్లో ప్రజలు రాత్రివేళ పేలుళ్ల శబ్దాల మధ్య జీవిస్తున్నారు. హాస్పిటల్స్ గాయపడిన వారితో నిండిపోతున్నాయి. ఇక ప్రపంచ నాయకులు సైతం యుద్ధంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంధన భద్రత, చమురు సరఫరా, ప్రపంచ ఆర్థిక స్థిరత్వం వంటి అంశాలపై అత్యవసర చర్చలు జరుగుతున్నాయి. యుద్ధం మరింత విస్తరిస్తే అంతర్జాతీయ వాణిజ్యం, నౌకా రవాణా, ఇంధన సరఫరా వ్యవస్థలపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకు చూస్తే యుద్ధం తక్షణమే ముగిసే సూచనలు కనిపించడం లేదు. రెండు వైపులా దాడులు కొనసాగుతూ ఉండడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారుతోంది. ఈ ఘర్షణ ఎంతకాలం కొనసాగుతుందో, చివరికి ఏ రూపం దాల్చుతుందో ప్రపంచమంతా ఆందోళనగా గమనిస్తోంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఈ యుద్ధం కేవలం ప్రాంతీయ సమస్యగా కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఇంధన భద్రత, అంతర్జాతీయ రాజకీయాలపై దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశం ఉంది.